ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శ్రీ పుణ్యభూమి డెవలపర్స్, co-sponsored by Akshara Chit Funds Private Limited. యువరాగం ఈ వారం యువరాగం మంచి మాట మంచి పాట కార్యక్రమంలో మనకి స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? మమతల తల్లి. అలా నేను పాడితే బాగోదు అనుకోండి. అలాగే సోగాడే చిన్ని నాయన, ఇలా ఎన్నో సాంగ్స్ మన కోసం పాడిన బ్యూటిఫుల్ సింగర్. నాకు తెలిసి నేను ఈ 2 పాటలు పాడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ అమ్మాయి ఎవరో. సత్యయామిని. మరి సత్యయామినికి స్వాగతం చెప్పిద్దామా? హాయ్ యామిని. హాయ్. స్వాగతం టు యువరాగం మంచి మాట మంచి పాట. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నీ అంటే నేను ఆల్మోస్ట్ నువ్వు పాడిన పాటలు విన్నాను, అన్నీ చాలా చాలా బాగున్నాయి. అండ్ వీటి గురించి మనం ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం. కానీ మీ డాడీ ఏం చేస్తూ ఉంటారు, మీ మమ్మీ ఏం చేస్తూ ఉంటుంది? సో అసలు ఏంటి, నువ్వు ఒక్కదానివేనా ఇంట్లో? నేను ఒక్కదాన్ని. సిస్టర్స్ బ్రదర్స్ ఎవరు లేరు? లేరు. సో రాజ్యం అంతా నీదే అంతే. అలాంటిది. సో మనం ఎట్లా అంటే అట్లనేనా, లేకుంటే కొన్ని అమ్మ వెనకాల కళ్ళ వేసి లాగుతూ ఉంటుంది? అమ్మ నాన్న వెనకాలే ఉంటారు, ఎప్పుడు ఉంటారు. ఓకే. అండ్ డాడీ ఏం చేస్తూ ఉంటారు? డాడ్ ప్రైవేట్ ఎంప్లాయీ, అమ్మ హౌస్ వైఫ్. ఫస్ట్లో డిఆర్డిఆర్లో వర్క్ చేసేది అమ్మ. నేను పుట్టి ఒక 1.5 years తర్వాత మానేసింది. ఇంకా అంటే మొత్తం నా గురించే టేక్ కేర్ చేసుకుంటూ జాబ్ మానేసింది. అవును, బేసిక్గా మనం ఒక్కళ్ళు ఉన్నప్పుడు కొంచెం బోర్ వస్తుంది కదా? బోర్ నాకు ఎప్పుడు వచ్చేది కాదు, ఎందుకంటే ఎప్పుడు అంటే అమ్మ ఎప్పుడు వెనకాల ఉండేది, ఎప్పుడు పక్కనే. లైక్ బ్రదర్ సిస్టర్స్ ఎలా ఉంటే ఆడుకుంటూ ఉంటామో మా అమ్మ నాతో పాటు అలా ఈక్వల్గా ఆడేది. ఎప్పుడు ఒకసారి పెయింటింగ్ లేకపోతే స్విమ్మింగ్, దేనికో దానికి వెళ్తూ ఉండేదాన్ని. సో ఎప్పుడు ఇంట్లో ఉత్తిగా కూర్చొని అలా బోర్ ఎప్పుడు కొట్టేది కాదు. ఇప్పుడు నువ్వేం చదువుకుంటున్నావు? నేను ప్రస్తుతం బీటెక్ 3rd year. ఎస్, బీటెక్ 3rd year. ఓ పక్కన ఇటు సింగర్గా అటు కాలేజ్కి ఎలా మేనేజ్ చేస్తున్నావు? మరి మీ లెక్చరర్స్ కానీ ఏమనరా? మేనేజ్ అంటే డుమ్మాలు ఎక్కువ. రికార్డింగ్ ఉన్నప్పుడల్లా డుమ్మా ఎప్పుడు. సో ఏంటంటే కొంచెం లెక్చరర్ సపోర్ట్ ఎక్కువ. సో అలా కొంచెం ఏం ప్రాబ్లం లేదు ప్రస్తుతం. ఇప్పటివరకు అయితే ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. ఎగ్జామ్ ముందు కొంచెం ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ అది చెప్పవా ఇది చెప్పవా అని. బాగా అల్లరి చేస్తావా ఇంట్లో? కనిపించను, చేస్తాను కానీ తెలియదు అనమాట. ఎదుటి వాళ్ళకు ఈ అమ్మాయి అల్లరి చేస్తుందని తెలియదు. ఇప్పుడు నిజంగా నేను కూడా సీరియస్గా చూసినది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పిన మాట విని అలా కూర్చుంటుంది అనుకుంటారు, కానీ మా మమ్మీని అడిగితే తెలుస్తుంది. కనిపించకుండా చేస్తాను. అంటే చిన్న చిన్న అట్లా చేస్తావు అనమాట. అసలు సంగీతం ఎవరి దగ్గర నేర్చుకున్నావు? నీ గురువు ఎవరు? నీ ఇన్స్పిరేషన్, అసలు సంగీతం నేర్చుకోవాలన్న థాట్ నీకు ఎలా వచ్చింది? మా నాన్నగారు పాడతారు, అంటే మామూలుగా ఇంట్లో పాడుతూ ఉంటారు. బాలుగారికి పెద్ద ఫ్యాన్ మా నాన్నగారు. సో ఇంట్లో మామూలుగా పాడుతూ ఉంటారు. అలా నేను కూడా మా డాడీతో పాటు వెనకాలే వెళ్ళి ఏదో పాడుతుండేదాన్ని చిన్నప్పుడు, 5 years అలా ఉన్నప్పుడు. ఇంట్రెస్ట్ అంటే అప్పటికి ఇంకేం తెలియదు, ఇంట్రెస్ట్ అదేంటో తెలియదు కానీ వెళ్ళి పాడుతుండేదాన్ని నేను కూడా. సో ఎందుకు మా అమ్మ వాళ్ళేమో ఓకే జాయిన్ చేయొచ్చు తినని సంగీతంలో, పాడుతోంది కదా నేర్పించుద్దాము అని. సో స్టార్ట్ చేశాను నేర్పించడం. నా ఫస్ట్ గురువు లతా మురళి గారని. ఆవిడ నాకు బేసిక్స్ అంతా ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. అండ్ నెక్స్ట్ ఎన్సి పార్థసారథి గారు, ఆయన దగ్గర కంటిన్యూ చేస్తాను. లైట్ మ్యూజిక్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో రామాచారి గారి దగ్గర నేర్చుకున్నాను. సూపర్. ఫస్ట్ నువ్వు నేర్చుకున్న పాట ఏంటి? అంటే మా అమ్మ వాళ్ళు చెప్తుండేవాళ్ళు, రామ కోదండ రామ అనే పాట ఎప్పుడు పాడేదన్నట. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ 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 రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. ఫ్యాంటాస్టిక్, చాలా బాగుంది. నువ్వు అక్కడ వాళ్ళ దగ్గర నేర్చుకున్నావు, ఇంకా చాలా చాలా కాంపిటీషన్స్ కి అటెండ్ అయ్యావు, పాడావు కదా. ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసింది ఏంటి, ఏ షో? ఫస్ట్ సరిగమప లిటిల్ ఛాంప్స్ అని, వెన్ ఐ వాజ్ ఇన్ మై 7th class లో పార్టిసిపేట్ చేశాను ఆ కాంపిటీషన్. అసలు దాంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఎలా వచ్చింది? మామూలుగా టీవీలో కాంపిటీషన్స్ ఉన్నాయి, సెలెక్షన్స్ ఉన్నాయి అని చూసి వెళ్ళాను. 2 rounds అని ఉన్నాయి అక్కడ. ఫస్ట్ రౌండ్కి పాడొచ్చు, సెకండ్ రౌండ్కి పాట రాదు, ఒకటే పాడొచ్చు. సో అక్కడికక్కడ మా నాన్నగారు ఒక పాట నాకు నేర్పించి అక్కడికక్కడ నేర్పించి పాడాను.
సో బై గాడ్స్ గ్రేస్ సెలెక్ట్ అయ్యాను. ఏంటి అక్కడికక్కడే నేర్చుకునే పాట ఒకసారి నాకు చెప్పి, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇంతకీ ఆ పాట వినాలని ఉంది. సఖియా వివరించవే అని ఒక్క 2 లైన్స్ నా కోసం ప్లీజ్. యా షూర్. సఖియా వివరించవే, సఖియా వివరించవే, వగలెరిగిన చెలునికి నా కథ సఖియా వివరించవే. చాలా 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 బాగుంది నీ వాయిస్. థ్యాంక్ యూ. స్పెషల్లీ అంటే ఇప్పటి వరకు నేను విన్నవి 2 ఈ మెలోడీ సాంగ్సే కదా. మోడల్స్ ఇంకా ఎన్నో ఐటమ్ అంటే స్పెషల్ సాంగ్స్ ఏదైనా నాకు అన్ని పాడడం ఇష్టం. కాకపోతే సింగర్స్ అన్నాక ఎప్పుడు మెలోడీ వైపే వెళ్ళిపోతుంది. సేమ్ పాడాలనుకున్నా అంటే మెలోడీ అనే అంటారు. సో ఎక్కువ మెలోడీ నేను వినడం కూడా, నాకు సుశీల గారు అంటే చాలా ఇష్టం. సో ఆవిడ పాటలు ఎక్కువ వింటుంటాను. సో మెలోడీ, కానీ అన్ని పాటలు ఐ వాంట్ టు ట్రై. ఇంగ్లీష్ కూడా పాడడం ఇష్టం, ఇంగ్లీష్ కూడా పాడుతుంటాను నేను. అంటే తెలుగు సాంగ్స్ ఇప్పటి వరకు నేను విన్నాను ఒక 2 సాంగ్స్, అలాగే ఒక్క ఇంగ్లీష్ సాంగ్. Shake off all of your sins and give them to me. Closer, let me back in. Wanna be yours, wanna be your hero. And my heart beats like the empires of the world unite. We are alive, and the stars make love to the universe. You're my wildfire every single night. We are alive, and the stars make love to the universe, and you touch me, and I'm like, and I'm like, and I'm like. నాకు నిజంగా మాటలు రావట్లేదు ఇప్పుడు. ఇందాక నువ్వు సరిగమప అక్కడ వరకు చెప్పావు, దాని తర్వాత ఇంకా దేంట్లో? దాని తర్వాత సూపర్ సింగర్ 8 అనే ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. దాని తర్వాత నుంచి ఇంకా మూవీస్లో మెల్లిమెల్లిగా పాడడం స్టార్ట్ చేశాను. అసలు కెరీర్ గురించి నాకు చెప్పు, ఎలా స్టార్ట్ అయింది? ఏ మ్యూజిక్ డైరెక్టర్తో ఫస్ట్ నీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? అంటే మామూలుగా ఏదో డెమో ఇచ్చి ఇలా స్టార్ట్ చేయడం అదొకటి ఉంటుంది, కానీ నేను డెమో ఇవ్వలేదు యాక్చువల్లీ. ఇంటింటా అన్నమయ్య సినిమా రికార్డింగ్ టైమ్ నాకు కీరవాణి గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. రికార్డింగ్ ఉంది, వస్తావా అని అడిగారు. సో యా షూర్, కీరవాణి గారు అడిగితే ఎవరు వద్దంటారు. సో డెఫినెట్గా సార్ అని చెప్పాను. ఫస్ట్ అప్పుడేవో ఒక 2-3 డేస్ ఏదో రికార్డింగ్కి వెళ్ళాను. దాని తర్వాత కీరవాణి గారు ఓకే తినని రెగ్యులర్ చేసేయండి అని చెప్పారనమాట. సో అప్పటి నుంచి రెగ్యులర్గా వెళ్తున్నాను ఆయన దగ్గర. సో ఫస్ట్ నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ స్టార్ట్ చేసింది కీరవాణి గారు. కీరవాణి గారి దగ్గర నుంచి నీకు కాల్ వచ్చింది కదా, ఫస్ట్ నీకు భయం అనిపించలేదా? ఎక్కువ ఏమీ ఆలోచించలేదు నేను. లైక్ కాల్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా పాడాలి అని ఒకటి అనుకున్నాను. ఫస్ట్ పాడేటప్పుడు కొంచెం భయం వేసింది, తర్వాత నుంచి ఇంకా ఓకే సో వచ్చేసింది, కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఆయన దగ్గర నుంచి ఏమొచ్చింది ఆన్సర్? సో నువ్వు పాట పాడి వినిపించిన తర్వాత కాంప్లిమెంట్ అంటే ఆయన ఏమన్నా సింగర్ 8 ఇవి వచ్చినప్పుడు నిన్ను మెచ్చుకున్న మంది ఉన్నారు ఎవరైనా, నీ చుట్టాలో కానీ లేకపోతే ఈ సినీ ఫీల్డ్లో కానీ? ఒకసారి ఒక ప్రోగ్రామ్కి కే విశ్వనాథ్ గారు గెస్ట్గా వచ్చారు. సో అప్పుడు ఆనంద్ నియరా పాడాను ఆయన ముందు. సో ఆయన స్టేజ్ పైన పాడుతుంటే పాట అయిపోయాక పిలిచి బాగా పాడుతున్నావు, బాగా నేర్చుకో అని దగ్గర పిలిచి చెప్పారు, బ్లెస్ చేశారు. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ. సో నువ్వు అదే పాట పాడితే బాగుంటుంది. యా షూర్. ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా నీ ఆనలేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం నిసైగ కానిదే జగాన సాగునా ఆయోగమాయతో మురారి దివ్య పాలన. చాలా బాగుందిరా. ఫస్ట్ స్టార్టింగ్ నీ కెరీర్ స్టార్ట్ అయిన సినిమా ఏంటి? ఏ మూవీలో పాడావు? యాక్చువల్లీ ఫస్ట్ పాడింది మమతల తల్లి, బాహుబలిలో. 2 సాంగ్స్ పాడాను. 2 సాంగ్స్ పాడిన తర్వాత ఇంకా ఓకే పాడేసా. సో 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 2 సాంగ్స్ పాడిన తర్వాత ఇంకా ఓకే పాడేసా.
కానీ రిలీజ్ అయ్యింది 365 డేస్ సినిమాలో, రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో పాట రిలీజ్ అయింది. నాగరాజు గారు దానికి మ్యూజిక్ డైరెక్టర్. సో ఫస్ట్ అది రిలీజ్ అయింది. దాని తర్వాత బాహుబలిలో పాడేవన్నమాట. ఓకే, ఇలా ఎన్ని మూవీస్ పాడేవి ఇప్పటి వరకు? దగ్గర దగ్గర ఒక 10 మూవీస్ పాడాను. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను. 365 డేస్ ఆ మూవీ నుంచి ఏదైనా మంచి సాంగ్? దట్స్ అ డ్యూయట్ యాక్చువల్లీ. సో నేను హేమచంద్ర గారు కలిసి పాడాము. తను చేయు డ్యూటీలో భాగంగానో లేకుంటే ఇంకేదో రీజన్తోనో దేవుడొక్కనాడు ఈమెను పుట్టించాడు. పుట్టుక నుండి ఇప్పటి వరకు రేలో ఫుల్ మూన్ లైట్లా నవ్వేస్తూ, పగలేమో బ్రైట్ సన్ షైన్లా చూసేస్తూ. ఇది బేసిక్గా హీరోయిన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ, సో హీరోయిన్ గురించి హీరో గురించి కొంచెం గొప్పలు చెప్తూ ఉంటుంది అనమాట. మరి రామ్ గోపాల్ గారి అంటే ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ నాగ్ గారితో రికార్డింగ్ అప్పుడు ఆయన ఏం లేరు. నాగరాజు గారు నాకు పాట నేర్పించి పాడించారు. ఆడియో లాంచ్ అప్పుడు ఉన్నారు. లైక్ బాగా పాడావు అని చెప్పారు ఆయన. ఓకే, అలాగే ఇంకా ఏ మూవీస్లో పాడావు? నెక్స్ట్ భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ అనే ఒక సినిమా, సంపూర్ణేష్ బాబు గారి సినిమా. అందులో జేబీ గారు మ్యూజిక్ డైరెక్టర్. అందులో ఒక డ్యూయట్. సైజ్ 0 సినిమాలో సన్నజాజి పడక సాంగ్ రీమిక్స్ ఉంటుంది, రీమిక్స్ వర్షన్. ఆడియోలో ఉంటుంది, అది సినిమాలో ఉంటుంది. సో అది పాడాను. నువ్వు వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్లో టఫెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఈయన వస్తున్నారంటే మనకి ఎక్కడో తెలియని టెన్షన్ ఉంటుంది కదా. మణి శర్మ గారి దగ్గర కూడా పాడాను, లైక్ ట్రాక్స్ ఇంకా కోరస్ పాడాను ఆయన దగ్గర. సో కొంచెం టెన్షన్ నాకు ఆయన అంటే. ఎందుకలా? అంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారేమో అనుకునే టెన్షన్ అది. ఆయన ఎప్పుడు స్ట్రిక్ట్గా లేరు. ఆయన హ్యాపీగా వచ్చి ఇది ట్యూన్ ఇలా పాడేసే అని చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ నాకే ఏమన్నా స్ట్రిక్ట్గా ఉంటారేమో అని టెన్షన్. ముందు టెన్షన్, అక్కడేం లేదు, నాకే టెన్షన్. అండ్ కీరవాణి గారి దగ్గర కూడా కొంచెం టెన్షన్ నాకు ఉంటుంది. చాలా క్యాజువల్గా, చాలా జోవియల్గా ఉంటారు. ఓకే ఇది పాడేసే చాలా క్యాజువల్గా చెప్తారు, కానీ ఏంటో ఎక్కడ లేని టెన్షన్ వస్తుంది అంతే. మళ్ళీ పాడేటప్పుడు ఆయనే కూల్ చేసేస్తారు. ఓకే ఇది బాగా వచ్చింది, మళ్ళీ ఇంకొకసారి పాడే ఓకే అని ఆయనే కూల్ చేసేస్తారు. కానీ కొంచెం ఉంటుంది ఎక్కడో. నాకు ఇప్పుడు ఫస్ట్ మమ్మ తెల్ల తెల్లి ఆ సాంగ్ యాక్చువల్లీ చాలా మంది రింగ్ టోన్ ఇదే. బేసిక్గా నాకు ఇంకొక చిన్న డౌట్ ఈ సాంగ్ గురించి. ఫాస్ట్ బీట్ సాంగ్స్ అంటే ఎలా అయినా పాడేసేయచ్చు, మన ఇష్టం. కానీ ఇలా స్లో సాంగ్స్ పాడాలంటే చాలా కష్టం. మరి ఈ సాంగ్ ఎలా నేర్చుకున్నాను అంటే నార్మల్గా రికార్డింగ్ అని పిలిచారు ఒకరోజు. వెళ్ళాము అందరము. వెళ్తే కీరవాణి గారు నన్ను పిలిచారు. పిలిచి నేను ఒక లిరిక్స్ చెప్తాను రాసుకో అని చెప్పారు. ఓకే అని డిక్టేట్ చేశారు. మమతల తల్లి లిరిక్స్ అవి రాసుకున్నాను. రాసుకున్న తర్వాత లిరిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఇలా అమ్మ పాడుతున్నట్టు ఉంటుంది ఈ లిరిక్స్ ఇవి అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసి ట్యూన్ నేర్పించారు, స్వరాలతో సహా చెప్పారు ఆయన. చెప్పి నేర్పించి ఆయన ఒకసారి పాడి ఫీల్ ఇలా ఉండాలి అని చెప్పి పాడించారు నా చేత. ఓకే అని అప్పుడు టేక్ చేసాం అనమాట. అసలు సాంగ్ చూస్తుంటే నిజంగానే ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసినప్పుడు మంచి మంచి సిచ్యువేషన్లో ఇట్లా రమ్యకృష్ణ గారు ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని వస్తూ చాలా హ్యాపీ అనిపించింది. నేను అప్పుడు యుఎస్ తానా ప్రోగ్రామ్కి వెళ్ళాను, నేను యుఎస్ వెళ్ళాను. సో నా ఫస్ట్ సినిమా బాహుబలి యుఎస్లో చూసాను అనమాట నేను. సో చూస్తుంటే అందరం థియేటర్ అంతా ఫుల్ ఉంది. మమతల తల్లి అని పాట రాగానే అందరు రెస్పాండ్ అయ్యారు, ఆడియన్స్ అందరు. సో ఇక్కడ మామూలుగా రెస్పాండ్ అవుతుంటారు. యూఎస్కి వెళ్ళినప్పుడు కూడా అందరు రెస్పాండ్ అయ్యేటప్పటికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకొక విషయం, ఇదే సాంగ్ మళ్ళీ మలయాళంలో కూడా మలయాళం కూడా పాడాను నేను. అది కూడా ఒక్కసారి పాడి వినిపిస్తుంది. కడయం ఇంద పాల్ కడలిల్ విషమో అమృతో చొల్లు. సూపర్ సూపర్ సూపర్. యాక్చువల్లీ నీకు మలయాళం వచ్చా? ఏం రాదు, అస్సలు రాదు. తెలుగు అంటే తెలుగు వచ్చు కదా, మలయాళం రాదు కదా. మరి మలయాళంలో సాంగ్, మలయాళం లిరిసిస్ట్ అక్కడ ఉన్నారు. ఆయన ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పారనమాట. ఇది అలా ప్రొనౌన్స్ చేయొచ్చు, చొల్లు అలా కాదు ఇలా అని ఆయన చెప్పారు దగ్గరుండి. సో ఆయన ఉన్నారు కాబట్టి
బతికిపోయా. నెక్స్ట్ నువ్వు ఇందాక అన్నావు చూసావా, సో గడే చిన్నాయన టైటిల్ సాంగ్ కూడా పాడానని. 2 టైటిల్ సాంగ్స్ నువ్వు పాడావు కదా బ్యూటిఫుల్ గా. ఈ సాంగ్ కూడా హిట్ అయిపోయింది, సో గడే. ఈ సాంగ్ లో బేసిక్ గా అందరి నోటి నుంచి వచ్చే సాంగ్ ఫస్ట్ ఇదే. సూపర్. టు బీ ఫ్రాంక్, సత్యాయమని పాడింది అనుకోలేదు ఈ సాంగ్ ని. కొంచెం మమతల తల్లి కంటే చాలా డిఫరెంట్. సడన్ గా ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఎలా వచ్చింది, అలా ఎలా చూపించగలిగావు? అంటే సింగర్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ అది. లైక్ ఎంత వర్సటైల్గా ఉంటే అంత ఫెచ్ అవుతుంది. అటువైపు మెలడీ పాడి ఇటు మళ్ళీ ఫాస్ట్ సాంగ్ పాడగలిగితేనే లైక్ యూ కెన్ సర్వ్. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాదు, ఇవి ఇందాక నుంచి ఆ కార్డ్స్ మీ చేతిలో చూస్తున్నాయి, ఏంటవి? చెప్పేస్తాను. యాక్చువల్లీ దీంట్లో 2 రౌండ్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ రౌండ్ ఏంటంటే దీంట్లో ఇదిగో 3 కార్డ్స్ ఉన్నాయి. 3 మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు, ఫొటోస్ ఉంటాయి. నేను ఇక్కడ చూపించకుండా అక్కడ ఆన్ స్క్రీన్ చూపిస్తాను, ఒకసారి చూస్తే. సో నువ్వేం చేయాలో నేను చెప్తాను చూస్తూ. ఫస్ట్ అయితే మనకి కీరవాణి గారు వచ్చారు, దాని తర్వాత మణిశర్మ గారు, దాని తర్వాత వందే మాత్రం శ్రీనివాస్ గారు. మరి ఆ ముగ్గురులో ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. అది కూడా నీకు ఎవరంటే బాగా ఇష్టం, ఎందుకు ఆయన అంటే అంత ఇష్టం, ఇవన్నీ మాతో షేర్ చేసుకోవాలి. ముగ్గురు ఇష్టం నాకు, ముగ్గురు కంపోజిషన్స్ ఇష్టం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇద్దరు గురించి చెప్పినా మేము అనుకోం. ఎక్కువ కీరవాణి గారి దగ్గర పాడాను, సో కీరవాణి గారు. ఆయన అంటే మీకు ఎందుకు అంత ఇష్టం? యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ, సింగర్స్ అందరికీ కూడా కీరవాణి గారు అంటే ఇష్టం. ఆయన కంపోజిషన్స్ ఇష్టము, అట్ ద సేమ్ టైం ఆయనతో వర్క్ చేయాలని అందరికీ ఉంటుంది. సో ఆయనతో వర్క్ చేసే అదృష్టం నాకు వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ. అండ్ ఇన్ పర్సన్ కూడా అంటే నేను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని, సో ఇలా ఉండాలి, వీళ్ళతో ఇలా ఉండాలి అలా ఏమి ఉండదు. క్యాజువల్గా వస్తారు, క్యాజువల్గా అందరితో మామూలుగా హ్యాపీగా మాట్లాడతారు. మేము టిఫిన్ తింటుంటే కూడా ఒక్కొక్కసారి వస్తారు, ఏం టిఫిన్ ఈరోజు అని అడిగి, ఆయన కావాలంటే ఆయన కూడా తింటారు మా అందరితో పాటు. సో వెరీ డౌన్ టు ఎర్త్. అంటే ఎలా ఉండాలి అని నేర్చుకోవడం నేను ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. ఇన్ పర్సన్ అసలు ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి జనాలతో అనేది గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకు కీరవాణి గారి దగ్గర. అలాగే ఆయన కంపోజిషన్లో నీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? ఒకసారి పాడు, చెప్పడం కాదు. అన్ని పాటలు ఇష్టం నాకు. ఓకే, కొంచెం రీసెంట్ పాట. నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష, బ్రతుకైన నీతోనే చితికైన నీతోనే వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ. ఓ ప్రియతమా, ఓ ప్రియతమా. సూపర్. ఇది అయిపోయింది మనకి, ఇంకొక రౌండ్ ఉంది. ఈ రౌండ్ ఎవరి గురించి అంటే సింగర్స్ గురించి. ఓకే, ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చూపించాము నేను మీకు, జస్ట్ అలా పిక్ చేస్తే ఏ సింగర్ వచ్చారో వాళ్ళ గురించి చెప్పాలి. 1 2 3. నీకేం కావాలి? సెకండ్ వన్. నీకు చిత్ర గారు వచ్చారు. ఓకే. నెక్స్ట్ రెండిట్లో ఏమున్నారో కూడా నేను చెప్తాను. ఇంకొకటి వచ్చేసి సుశీల గారు, శ్రేయా ఘోషల్. ముగ్గురు అంటే ఇష్టం నాకు. ముగ్గురంటే ఇష్టం? ముగ్గురు ఇష్టం. నువ్వు చిత్రగానే సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి అలా మాకు పాడి ఆవిడకి తెలిసిన విషయాలు ఆవిడ గురించి షేర్ చేసుకోవాలి. స్వీటెస్ట్ సింగర్, మా సూపర్ సింగర్కి వన్ ఆఫ్ ది జడ్జెస్ ఆవిడ. సో ఎప్పుడు కలిసినా కూడా సత్యయామిని అని గుర్తుపడతారు. ఏంటి, ఎలా పాడుతున్నావు, ఏం పాడుతున్నావు అన్నీ అడుగుతారు ఆవిడ. సో వెరీ వెరీ స్వీట్. ఆవిడ వాయిస్ ఎంత స్వీటో ఆవిడ కూడా అంత స్వీట్. ఆవిడ పాడిన పాటలో ఒక మంచి సాంగ్. యా షూర్. మీరు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు కదా, నేను కూడా ఇప్పుడు డైరెక్ట్గా పాడి మీకు సర్ప్రైజ్ ఇస్తాను. వావ్, హ్యాపీయా? హ్యాపీ. అమ్మయ్యా. అండ్ మా వ్యూయర్స్ కోసం నువ్వు ఏదైనా ఒక చిన్న మాట. మమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు వాళ్ళు. లైక్ మేము ఏ షోస్కి వచ్చినా అన్ని షోస్ చూసి బాగా పాడావు ఇందులో అని ఎప్పుడు కాంప్లిమెంట్స్ వస్తుంటాయి వ్యూయర్స్ నుంచి. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ మమ్మల్ని ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు. అండ్ హెచ్ఎంటీవీ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే లైక్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాము, మాకు ఒక మంచి స్టార్ట్ ఇస్తున్నారు ఛానల్ ద్వారా మేము వ్యూయర్స్ అందరికీ తెలియడం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ హెచ్ఎంటీవీ అండ్ థ్యాంక్ యూ ఆల్ ది వ్యూయర్స్ ఫర్ ఆల్వేస్ ఎంకరేజింగ్ అస్. సో సత్యామిని, నువ్వు మాతో ఇన్ని మంచి విషయాలు షేర్ చేసేసుకొని ఇన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ పాడేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందుకోసం
నీకు మేము ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాము. అదేంటంటే నీ వాయిస్ ఎంత అద్భుతంగా ఉందో అందరికీ తెలిసిన విషయమే. బ్యూటిఫుల్గా తయారవడానికి బెల్లో హెర్బల్ ప్రొడక్ట్స్ నుంచి నీకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్. ఓ వావ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్కి ఇవన్నీ వాడొస్తాయి అయితే. సత్య ఏమని మనతో బోలెడని విషయాలు చెప్పేసుకుంది కదండి. మరి ఈ సందర్భంగా శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా చిన్న సత్కారం. ఈ వారం యువరాగం మంచి మాట మంచి పాట కార్యక్రమంలో సత్య యామినితో బోలెడని షేర్ చేసేసుకున్నాం కదా. మళ్ళీ వచ్చే వారం యువరాగం మంచి మాట మంచి పాటలో మరో సింగర్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, బాయ్.